వరంగల్లోని 3వ డివిజన్ ఆరేపల్లిలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. ఆరేపల్లి బస్టాప్లో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, మహిళలు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. డ్రైనేజీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ బస్టాండ్ను కూల్చేశారని తెలిపారు. తక్షణమే బస్టాండ్ నిర్మాణం చేపట్టి బస్సులు ఆపేలా చొరవ తీసుకోవాలన్న మహిళల వద్ద నుంచి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ నగర నడిబొడ్డున ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఆరేపల్లిలో బస్టాండ్ అభివృద్ధి పేరుతో కూల్చడంతో ఇక్కడ బస్టాండ్ లేదంటూ ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు ఆపకపోవడంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటు ప్రభుత్వం మాత్రము మహాలక్ష్మిలా మిమ్మల్ని ఫ్రీ బస్ అని చెప్పేశారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రము కనీసం బస్సులు ఆపడం లేదంటూ మహిళలు పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితం నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వరంగల్లో నగరంలో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు కళాశాలకు వెళ్లి చదువుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలు ఉద్యోగాలకు చేసుకోవాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నుంచి ఆందోళన చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. చెప్పండి, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇక్కడ బస్ స్టాప్ లేదు, బస్ స్టాప్ కట్టాలని మేము ధర్నా చేస్తున్నాం. బస్సులు ఆపట్లేదు, మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఉన్న బస్ స్టాండ్ని తీసేసిళ్ళు, ఆ బస్ స్టాండ్ మళ్ళీ నిర్మించాలని ఇక్కడ మాకు బస్సులు ఆపాలని మా మహిళలంతా కలిసి ధర్నా చేస్తాను. దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకుని ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అదే మనం చూస్తున్నాం. చెప్పండి అమ్మా, ఎందుకు ధర్నా? మాకు బస్సులు ఆగుతలేదు, ఇక్కడ బస్ స్టాండ్ లేదు, మాకు బస్సులు కావాలి, బస్ స్టాండ్ కావాలి, బస్సులు ఆపాలి, మాకు ఏది లేదు సమస్య. కానీ బస్సులు అసలు ఆగుతలేదు. మేము వంగపాడు రోడ్ నుండి కేరళకు నడవాలంటే మా వల్ల అయితలేదు. ముసలి 3 రోజులు అందరు ఉన్నారు, మేము నడవలేకపోతాను. ఇప్పుడు 6 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది ఫ్రీ బస్సు పెట్టిన కాంటి ఉన్నది మోదాలు కానీ తీసేసిళ్ళు. ఏ పెద్ద బస్సులు కడతలేరు, మాకు బస్సులు ఆపుతలేరు. ఇక్కడ కూల్చిళ్ళు. మాకు ఒక బస్ స్టాప్ కావాలి సార్. ఇక్కడ ఖచ్చితంగా మాకు బస్సులు ఆగే స్టేజ్ నిలబెట్టాలి. బస్సులు కావాలి సార్. మేము ఇక్కడ నుండి వంగపాడు స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అక్కడి వరకు మేము నడవలేము. పిల్ల తల్లులు ఉంటారు, ఎంతో మంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ నడవాలంటే చాలా ఇబ్బంది పడతారు సార్. కంపల్సరీ కావాలి. దయచేసి చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ అనేది కట్టాలి అని కోరుకుంటున్నాం సార్. మేము ఉండే సార్ కూల్చేసిరు సార్. అదే మనం చూస్తున్నాం, మహిళలు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? ఎందుకు వచ్చింది ఇక్కడికి? బస్ స్టాండ్ కొరకు, బస్ స్టాండ్ కొరకు బస్ స్టాండ్ కావాలి మాకు. బస్సులు ఆపుతలేరు. నెల 2 నెలలు అవుతుంది. అదే మనం చూస్తున్నాము, పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏందమ్మా, ఎందుకు ఆందోళన? మాది ఆరేపల్లి సారు. మాకు వెనకటి నుండి ఇక్కడ బస్ స్టాండ్ ఉండే, ఇప్పుడు ఎందుకు తీసేసిలో ఏమో తెలియదు. ఒక్క బస్సు ఆగుతలేదు. తీసుకుపోయి కిలోమీటర్ అవుతల ఆపితే మేము ఎట్లా రావాలో? చిన్న పిల్లలు వేసుకోవాలి, ముసలాళ్ళు 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలా? మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. ఎమ్మెల్యే లేటు వెళ్ళు, ఎంపీ లేటు వెళ్ళు, మాకు ఎవరు న్యాయం చేయరు అసలు మీరు. అందుకని మేము ఇట్లా రోడ్డు మీద ధర్నా చేయడానికి వచ్చినాం. మేము బస్ స్టాండ్ ఏం చేసి ఇక్కడ పాత బస్ స్టాండ్ ఉండే మొత్తానికి తీసేసిళ్ళు. రోడ్డు వెడల్పి ఎత్తనో తీసేసిళ్ళు, పక్కకు వేసిళ్ళు. తీసుకుపోయి 2 కిలోమీటర్లు అవతల కట్టిళ్ళు. ఇప్పుడు మాకు ఎట్లా బస్ స్టాండ్? రాజకీయాలు బస్సు ఆగుతలేదు మాకు. అసలు ఆర్డినరీ బస్సు కూడా ఆగుతలేదు. మేము ఎట్లా చేయాలి? కిలోమీటర్ నడుచుకుంటూ పోయి అర్ధరాత్రులు అమ్మాయిలు వస్తామా? మేము ముసలి వాళ్ళు వస్తారా? బస్సు అక్కడ ఆపితే మాకు న్యాయం చేయాలని మేము ఆడాలి అందరం రోడ్డు మీదకి వచ్చినాం. మేము మనం చూస్తున్నాం, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఏందమ్మా, ఎందుకు? అదే మనం చూస్తున్నాము, ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ఆందోళన చేస్తున్నామని చెప్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఇక్కడ బస్టాండ్ను కార్పొరేషన్ అధికారులు కూల్చడంతో ఇక్కడ బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ మహిళలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుంచి.